మంత్రివర్గ సమావేశానంతరం మంత్రి కాల్వ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి ఆ ఉద్యోగులకు చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళందరూ బదిలీలకు అర్హులైన వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి కౌన్సిలింగ్ ద్వారా మే 25 లోపు వీటిని పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రధానంగా వ్యవసాయం ఒకవైపు అనావృష్టి కారణంగా కరువు కాటకాలు ఎదురైనప్పుడు రైతులను ఆదుకుంటున్నాం. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఈ సంవత్సరం 1000 కోట్లకు పైగా ఇవ్వాలనుకుంటున్నాం. దాంతోపాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మధ్య మిర్చి రైతుల ఇబ్బందులు మనం చూసాం. చాలా సమస్యలు వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడినా ప్రభుత్వం తరఫున మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఆదుకోవడంతో పాటు ఒక నియమబద్ధమైన ప్రణాళిక రూపకల్పన చేసి, అంటే రానున్న 3 సంవత్సరాల కాలంలో ఏ ఏ పంటలకు ఏ రకమైన భవిష్యత్తు ఉంటుంది, ఏ పంటలు పండిస్తే రైతుకు గిట్టుబాటు ధరలు వస్తాయి అనే దాని మీద అవగాహన పెంచడం. అట్లాగే ప్రపంచ దేశాల్లో ఏ ఏ పంట ఉత్పత్తులకి ఏ రకమైన గిరాకీ ఉంటుంది, ఆ స్థాయిలో ఆ ప్రమాణాలకు అనుగుణంగా మనం పంటల ఉత్పత్తులు తీసినప్పుడు రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారడంతో పాటు ఇలాంటి ఇబ్బందులు, మార్కెటింగ్ సమస్యలు శాశ్వతంగా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులకు, మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సోమిరెడ్డి గారిని, అట్లాగే ఆదినారాయణ రెడ్డి గారిని, మరి సంబంధిత శాఖ అధికారులందరినీ కూడా దీని మీద అధ్యయనం చేసి అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, మార్కెటింగ్ ట్రెండ్స్ తెలుసుకొని రైతులను అప్రమత్తం చేసేదానికి ఒక అధ్యయనం, తర్వాత దానికి సంబంధించిన నిపుణులతో ఒక కమిటీని కూడా వేసుకొని ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన రహదారి నిర్మాణం అనంతపురం నుంచి అమరావతి దాకా 24,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టబోతా ఉన్నాం. దీనికి సంబంధించి భూసేకరణ నిర్వహించడానికి తగిన అధికారులను నియమించాలని ఒక ప్రత్యేక విభాగాన్నే సుమారు 60 మంది అధికారులు ఉంటారు. దాంట్లో 5 డిప్యూటీ కలెక్టర్లు, అట్లాగే ఒక 5 సూపరింటెండెంట్లు, ఒక 20 మంది డిప్యూటీ తహసీల్దార్లు, మిగతా వాళ్ళు మరి సీనియర్ అసిస్టెంట్లు, ఇట్లా వీళ్ళందరితో కూడా ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసి భూసేకరణ వేగవంతంగా నిర్వహించి, మధ్యలో అటవీ భూములు ఉన్నాయి, అటవీ భూములను సేకరించే దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధిగమించడానికి కూడా ఈ విభాగం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇట్లా మనము భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసి భూమిని వాళ్ళకు అప్పగిస్తే వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2019 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తూ ఉన్నారు. తప్పకుండా దీన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం
అడుగులు వేస్తుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా మరి అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు మీదుగా అమరావతి వస్తుంది. దీంతోపాటు కర్నూలు నుంచి ఒక రోడ్డు, కడప జిల్లా నుంచి మరో రోడ్డు, ఈ రోడ్డుకు అనుబంధంగా ఆ 2 జిల్లాలను కలుపుతూ కూడా మరి అనుబంధ రోడ్లు వస్తాయి. ఇదొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకొనుంది. కాబట్టి దీని మీద కూడా పనులు వేగవంతం చేయడానికి తగిన నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అట్లాగే ఇంకా చిన్న చిన్న టీటీడీలో ఒక ఏపీఆర్ఓ పోస్ట్ కావాలని వచ్చిన అభ్యర్థన మేరకు అది కూడా మంజూరు చేయడం జరిగింది. వెంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రిలో 8 మంది మెడికల్ ఆఫీసర్ని, అంటే ఆయుర్వేద డాక్టర్లను నియమించుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అట్లాగే హౌసింగ్ కార్పొరేషన్కి హట్కో నుంచి 2003 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి మంత్రిమండలి ఈరోజు అనుమతి ఇచ్చింది. అంటే ఇది ఇంతకుముందే 28/11/2016లో జీవో ఇచ్చాం.